జగన్మోహన్ రెడ్డి హత్య చేశాడని టీడీపీ పార్టీకి కానీ మీరు కానీ చూసారా? నేను అంటుంది ఎన్టీఆర్ వెన్నుపోటు పొడిచారని చెప్పి జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్ జగన్ ఎన్టీ రామారావు గారు డైరెక్ట్ మాట్లాడారు కదా వీడియోలో. ఎన్టీ రామారావు గారు ఏమన్నారు? సతీష్ బాబు అని ఒక జర్నలిస్ట్ వీడియో ఇప్పుడు కూడా ఇంటర్నెట్ లో ఉంటది. వెన్నుపోటు పొడిచాడు, కొడుకులాగా దగ్గరికి తీసుకుంటే తండ్రి లాంటి నన్ను మోసం చేశాడు, దుర్మార్గుడు. నేను అంటుంది రాజకీయాలలో ఏం జరిగింది, ఆ రోజు రాజకీయ పరిణామాలు ఏం జరిగాయి మొత్తం యావత్ ప్రపంచం విట్నెస్ చేసింది. కాదు, పార్టీని కాపాడుకోవాల్సిన అవసరము ఒక పార్టీలో నాయకుల మీద ఉంది. పార్టీలో ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకుంటే దానికి శిరోధార్యం చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఓకే, ఆ రోజు జరిగిన పరిణామాలు, ఆ రోజు లక్ష్మీపార్వతి రావటం, లక్ష్మీపార్వతి ఇంటర్వెన్షన్ ఏ రకంగా ఉంది, రాజకీయం ఏ రకంగా జరిగింది, ఆయన హార్ట్ ఆపరేషన్ చేసుకున్నాం, ఇక్కడ రాజకీయం ఏం జరిగింది, ఇవన్నీ కూడా ఆ రోజు నాయకులు కూలంకుషంగా చెప్పారు. మీరు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఎవరో ఒక పర్సన్ చెప్పింది, ఆయన చెప్పిన ఎన్టీ రామారావు గారు, నేను అంటుంది ఎన్టీ రామారావు గారు చెప్పిన దానికి ఇప్పుడు చెప్పాను. వెన్నుపోటు వాడలేదా ఎన్టీ రామారావు? నాకు తెలిసి వాడలేదు అనుకుంటున్నాను. ఎన్టీ రామారావు గారు నాకు వెన్నుపోటు పొడిచారని నేను అనుకోవట్లేదు, నాకు తెలియదు, నేను అనుకోవట్లేదు. వీడియో 1 hour ఉంటుంది, మొత్తం చూసాను కాబట్టి 4-5 సార్లు చూసాను. నా రక్తం మంచుకు పుట్టిన నా కూతురిచ్చి పెళ్లి చేస్తే తండ్రి లాంటి వాడిని ఏ విధంగా మోసం చేశాడో ఒకసారి మనసులో వాడితే మనసుతో ఆలోచించమని నేను అడుగుతున్నాను. మరి మొఘల్ సామ్రాజ్యం టైంలో ఆ రోజు నా తండ్రిని జైల్లో పెట్టి అన్నాన్ని చంపించాడు ఔరంగజీబ్ అన్నాడు. ఈనాడు అదే విధంగా చంద్రబాబు నాయుడు ఏ విధంగా తన తండ్రి లాంటి ఎన్టీ రామారావుకి ద్రోహం చేశాడు కేవలం పదవి కోసం అనేది నిదర్శనం. సాక్షాత్తు ఇది శాశ్వతంగా ఉంటుంది. మనిషి పోతాడేమో గాని ప్రజల మనస్సు పోదు, ఆలోచన పోదు, రికార్డు పోదు, అది శాశ్వతం.